Hello guys, welcome back to my channel Vlogs of Nandu and welcome back to one more video. This video is all about jewelry collection. సో ఆల్రెడీ మన ఛానల్లో జ్యువెలరీ కలెక్షన్ వీడియో ఉంది కదా, మరి ఇదేంటి అని అంటే ఈ జ్యువెలరీ అంతా మా వదిన అన్నమాట, అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అన్నమాట. సో తన దగ్గర చాలా కలెక్షన్ ఉంది, వాటిలో కొన్ని మా ఫేవరెట్స్ అని పిక్ చేసుకొని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇవి వచ్చేసి మోస్ట్లీ ఆన్లైన్ ఉన్నాయి అండ్ అలాగే కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఉన్నాయి, కొన్ని యాప్స్లో ఉన్నాయి. సో అలా రకరకాలుగా ఉన్నాయన్నమాట. మోస్ట్ ఆఫ్ దెమ్ మనకి లింక్ షేర్ చేయడానికి యాక్సెసిబుల్గా ఉన్నాయి. సో దానికోసం అని మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మీకేమైనా నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు అని. అంటే లాస్ట్ జ్యువెలరీ కలెక్షన్ తర్వాత నేను పర్చేస్ చేసిన ఇంకా కొన్ని జ్యువెలరీ ఉంది. మేమైతే రీసెంట్గా కొంచెం కొత్త కొత్త మోడల్స్ అన్ని కూడా పర్చేస్ చేస్తున్నాం అనమాట. సో మా వదినవి ఉన్నాయి, ఇందులో నావి కొన్ని ఉన్నాయన్నమాట. సో లాస్ట్ జ్యువెలరీ కలెక్షన్ అయితే రిపీట్ చేయట్లేదు, దాని లింక్ కూడా కింద ఇచ్చుంటాను. ఎవరైనా ఈ వీడియో చూస్తూ అది కనుక మిస్ అయ్యంటే అది కూడా చూసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే రీసెంట్గా నేను ఎంగేజ్మెంట్ మేక్ ఓవర్ది వీడియో పోస్ట్ చేశాను, అంటే ఒక షార్ట్ పోస్ట్ చేశాను అనమాట. దాంట్లో అయితే ఒక నెక్ సెట్ ఉందన్నమాట. ఆ సెట్ అయితే చాలా మందికి నచ్చింది, దాని కింద అయితే నాకు కామెంట్స్ కూడా వచ్చాయి. సో దాని డీటెయిల్స్ చెప్పండి అని. ఫస్ట్ అయితే అది చాలా మందికి నచ్చింది కాబట్టి దాని నుండి స్టార్ట్ చేసేద్దాం. ఆ నెక్ సెట్ అయితే ఫ్రమ్ కుషాల్స్, బెంగళూరులో జయనగర్ కుషాల్స్ స్టోర్లో. చాలా హెవీగా ఉంటుంది, ఇంకా ఇది ఒక్కటి వేస్తే చాలన్నమాట. అంటే మన ఎంగేజ్మెంట్స్కి కానీ రిసెప్షన్ కానీ సో అలాంటి లెహెంగాస్ ఉంటాయి కదా, వాటి మీదకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇయర్ రింగ్ సెట్ మాంటికా వచ్చింది. సో ఆల్మోస్ట్ ఇంకా సేమ్ మోడల్ అనమాట. ఈ లాష్లో వచ్చాయి కదా ఈ హ్యాంగింగ్స్ టైప్, ఇలాగే దీనికి కూడా వచ్చాయన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఆ నెక్లెస్లో ఎలా అయితే హ్యాంగింగ్స్ ఉన్నాయో ఆ మోడల్తో వచ్చిందనమాట. సో ఇలా 3 వచ్చాయి. ఈ సెట్తో పాటు ఇంకొన్ని జ్యువెలరీ కూడా తీసుకున్నారనమాట అదే టైంలో. సో ఇవి కూడా కుషాల్స్వే. ఇవి వచ్చేసి కాస్ట్ అరౌండ్ 1500 to 2000 మధ్యలో ఉన్నాయంట. ఇది వచ్చేసి సెట్లోది కాదు, విడిగా అనమాట. వచ్చేసి కుషాల్స్లోనే ఇది తీసుకున్నారనమాట. ఇది మాంటిక్కా విత్ సెట్ ఉంటుంది కదా, దీన్ని పట్టి అంటారు. పాపడి పిల్ల విత్ సైడ్ ఇలా పెట్టుకోవడానికి ఉంటుంది కదా, ఈ మోడల్ అనమాట. ఇదైతే ఈ శారీ మీదకి అంత సెట్ అవ్వదు అనుకోండి. సో వెడ్డింగ్ లుక్స్కి అయితే ఇది చాలా బాగుంటుంది. మనకి ఫుల్ ట్రెడిషనల్ లుక్ రావాలంటే ఇదైతే మనం పేరప్ చేయొచ్చు. ఇది వచ్చేసి సిల్వర్ది అనమాట. యాక్చువల్లీ సిల్వర్ మీద గోల్డ్ ప్లేటింగ్. షెల్స్లో అయితే సిల్వర్వి కూడా అవైలబుల్గా ఉంటాయి, అంటే సిల్వర్వి విత్ గోల్డ్ ప్లేటింగ్ ఉంటాయి కొన్ని అయితే. సో ఇది వచ్చేసి ఆ టైప్ అనమాట. దీని ప్రైస్ అయితే బిట్వీన్ 10,000 to 12,000 వరకు ఉంటుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి హిప్ బెల్ట్ వడ్డానం అనమాట. అంటే ఇది చైన్ మోడల్లో లేదు, అలానే బెల్ట్ లాగా లేదు, ఇలా ఈజీగా ఇలా ట్విస్ట్ అయిపోతుంది అనమాట. మూవ్ అవ్వకుండా అలాగే స్టిఫ్ గా కూడా ఉంటుంది ఇదైతే. సో ఇది కూడా సిల్వర్దే అనమాట, సిల్వర్ మీద గోల్డ్ ప్లేటింగ్ అనమాట. ఇది కూడా వచ్చేసి హుక్ ఉంది, దీన్ని ఇలా కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఇది కూడా చాలా లాంగ్ ఉంది అనమాట. సో డిఫరెంట్ సైజెస్ వాళ్ళకైతే ఇది ఫిట్ అవుతుంది ఈజీగా. ఇది కూడా కుషాల్సే కాబట్టి, ఇది సిల్వర్ విత్ గోల్డ్ ప్లేటింగ్ కాబట్టి ఇది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే పడింది, అంటే నార్మల్ హిప్ బెల్ట్స్ తో కంపేర్ చేస్తే. సో ఇదైతే ప్రైస్ వచ్చేసి 15,000 పడింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో ఏవైతే తీసుకున్నారో అవి చూద్దాం. హెవీగా చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది ఈ నెక్లెస్ అయితే. ట్రెడిషనల్ వైబ్ వచ్చేస్తుంది, చాలా మంచిగా పేర్ చేయొచ్చు దీన్ని అయితే. అండ్ దీని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చాయి.
సుజాత గోల్డ్ కవరింగ్ వర్క్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి అయితే తీసుకున్నారు. దీని ప్రైస్ వచ్చేసి 1890 రూపీస్ పడింది. క్వాలిటీ బాగుంది, అలాగే ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంది. సో నాకైతే ఇది వర్త్ అనిపించింది ఆ ప్రైస్ కి అయితే. సో ఇప్పుడే చెక్ చేశాను అనమాట. సో ఇంకా ఇది స్టాక్ లోనే ఉంది. ఎవరికైనా కావాలంటే పేజ్ ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ కూడా సేమ్ పేజే, సుజాత గోల్డ్ కవరింగ్ వర్క్స్ అనే పేజ్ నుండి అయితే రెడ్ పూసలు వచ్చాయి. అండ్ లాకెట్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. కింద కాంట్రాస్ట్ గా, రెడ్ కి కాంట్రాస్ట్ గా ఇక్కడైతే లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ తో బీడ్స్ వచ్చాయి చిన్న చిన్నవి. అండ్ మధ్యలో వచ్చేసి పెద్ద గ్రీన్ స్టోన్ అయితే ఉంది. ఇలా ఉంటుంది అనమాట. లాంగ్ చైన్ అయితే ఇచ్చారు దీనికి. కావాలంటే పైన ఏదైనా సింపుల్ గా ఇలా బ్లాక్ బీడ్స్ చైన్ కానీ అలా వేసి కూడా లాంగ్ హారంలా కూడా పేర్ చేయొచ్చు. సేమ్ ఈ లాకెట్ ఎలా అయితే ఉందో ఆ మోడల్లోనే ఇయర్ రింగ్స్ వచ్చాయి. దీని ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్ పడింది. 1450 ఆర్ సంథింగ్, అరౌండ్ 1500 రూపీస్ పడింది ఇదైతే. ఈ జ్యువెలరీ కలెక్షన్ మొత్తంలో నా టాప్ ఫేవరెట్ ఒకటి ఉంది. ఇదైతే దశావతార్ నెక్లెస్ సెట్ అన్నమాట. సో దశావతార్ సెట్ మనకి చాలా ఫేమస్ కదా ఇప్పుడైతే. ఇది కూడా ఒక ఇన్స్టాగ్రామ్ పేజే, కాకపోతే ప్రీవియస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కాదు, అలంకార్ జ్యువెల్స్ అని చెప్పి ఒక పేజ్ అన్నమాట. దశావతార్ హారం మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది ఇదైతే. దీని ప్రైస్ వచ్చేసి 3400 అనమాట. సో ఇక్కడ పక్కన ఫోటో పేస్ట్ చేస్తాను చూడండి ఎలా కనిపిస్తుందో. దీనికి పేర్ గా ఇయర్ రింగ్స్ వచ్చాయి. లోకల్ గా బయట బెంగళూరులో కొన్ని ప్లేసెస్ లో తీసుకున్నవైతే చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇదన్నమాట, హెయిర్ కి పెట్టుకునేది. ఇదైతే జడ పెట్టుకుంటారు కదా, ఇలా మధ్య మధ్యలో అయితే హుక్ ఇచ్చారు. సో ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అండ్ కింద ఒకటి అయితే ఉంది. చివరి చూడండి రింగ్ బుట్టలాగా ఇదైతే ఇచ్చారు. దీని కింద అయితే జడగంటలు అవి యాడ్ చేసుకొని పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. దీని ప్రైస్ అయితే 1000 లోపే ఉంటుంది. ఇంకొన్ని హారాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ హారం అంతా గోల్డ్ ఫినిషింగ్ లా ఉంటుంది. అంటే యాంటిక్ కాకుండా ఎల్లో గోల్డ్ ఉంటుంది కదా, సో టోటల్ గా ఆ ఫినిష్ ఉంటుంది. లైట్ వెయిట్ కూడా ఉంటుంది. మనకి ఇలాంటి జ్యువెలరీ జనరల్ గా అయితే హెవీగా ఉంటాయి, క్యారీ చేయలేం అంతగా. బట్ ఇదైతే చాలా లైట్ గా కూడా ఉంది. మధ్యలో ఇలా వైట్ స్టోన్స్ వచ్చాయి అండ్ మధ్యలో ఒక చిన్న గ్రీన్ స్టోన్, రెడ్ స్టోన్ అలా ఆల్టర్నేటివ్ గా వచ్చాయి. అండ్ లాకెట్ కూడా చాలా సింపుల్ గా ఉంది. ఏవైనా సింపుల్ శారీస్ అలా వేసుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి బిట్వీన్ 1000 to 1200 ఉంటుంది. దీనికైతే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సేమ్ ఇంకా ఈ లాకెట్ ఉంది కదా, ఈ లాకెట్ మోడలే వచ్చాయి ఇయర్ రింగ్స్ కూడా. ఇయర్ రింగ్స్ అయితే టూ మచ్ హెవీగా కూడా అనిపించావు. అండ్ దాని తర్వాత దీంతో పాటే ఇంకొక హారం కూడా తీసుకున్నారు. సో ఇలా ఉందన్నమాట. కొంచెం యూనిక్ గా ఉంది ఈ డిజైన్ అయితే. మంచి ఒక ఎథ్నిక్ లుక్ ఇస్తుంది ఇదైతే. ఇక్కడ పైన నేను బ్లాక్ బీడ్స్ వేసుకున్నా కదా, దాంతో చక్కగా పేరప్ అయిపోయింది కదా ఇదైతే. సో ఇలా ట్రెడిషనల్ శారీస్ మీదకైతే చాలా బాగుంటుంది. శారీస్ ఆర్ హాఫ్ శారీస్ మీదకైతే విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. దీనికైతే నార్మల్ డ్రెస్సెస్ మీద కూడా బాగా సెట్ అయిపోతాయి ఇవైతే. 800 to 1000, 1100 ఆ రేంజ్ లో ఉంటుంది అనమాట ఇది కూడా. ఆ తర్వాత మనకి పూసల చైన్స్ ఉంటాయి కదా, దాని మీద మనం లాకెట్ చేంజ్ చేసుకుంటూ అలా పేర్ చేసుకుంటాం కదా.
సో ఆ టైప్వి ఒక 3 ఉన్నాయన్నమాట. లోకల్ స్టోర్లో తీసుకున్నారు. జయనగర్ ఆర్ చిక్పేట్లో తీసుకున్నారు. లాకెట్ ఇలా వచ్చింది. ఇది కంప్లీట్ రెడ్ బీడ్స్ కాబట్టి ఇక్కడ రెడ్ స్టోన్స్ వచ్చాయి అండ్ ఇక్కడైతే వైట్ ముత్యాలు వచ్చాయి. బీడ్స్ ఉన్న చైన్ లాకెట్స్ ఇవన్నీ కూడా 500-600 ఆ రేంజెస్ లో ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ దట్ లాకెట్ అండ్ బీడ్స్. అండ్ దీంట్లో వచ్చేసి ఇంకో 2 కలర్స్ ఉన్నాయి. ఇదైతే బ్లాక్ బీడ్స్ తో వచ్చింది. ఇది వైట్, గ్రీన్ అండ్ రెడ్ స్టోన్ మిక్స్ వచ్చింది అనమాట. సింపుల్ గా చాలా బాగుంది. ఇదైతే నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. ఈ మూడిట్లో అయితే ఈ లాకెట్ నాకు చాలా నచ్చింది. లక్ష్మీ అమ్మవారి లాకెట్ అనమాట. ఇదైతే ప్రైస్ అవి 500-600 ఆ రేంజ్ లో ఉన్నాయి అన్ని అయితే. ఆ తర్వాత ఇయర్ రింగ్స్ అనమాట. ఇవైతే సెట్ మీద కావు, యాక్చువల్లీ ఇవి సపరేట్ అనమాట. రెడ్ బీడ్స్ వచ్చాయి. దీని ప్రైస్ కూడా 400 ఆ రేంజ్ లో ఉంది. 400-500 లోపు వచ్చేసాయి. ఇవైతే మల్లేశ్వరంలో అయితే ఇది తీసుకున్నారు ఒక స్టోర్ లో. అండ్ ఆ తర్వాత ఒక ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి కూడా సపరేట్ ఇయర్ రింగ్స్, సెట్ మీద కావు. పైన ఇలా లక్ష్మీదేవి వచ్చారు. అండ్ ఆ తర్వాత ఇది లాంగ్ బుట్ట అనమాట. నేను ఇది నా ప్రీ వెడ్డింగ్ షూట్ అప్పుడు పెట్టుకున్నాను. లైట్ వెయిట్ ఉన్నాయి. మనకి పెట్టుకున్న హెవీ ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు. చాలా బాగుంటాయి ఇవైతే. ఈ ఇయర్ రింగ్స్ కూడా అరౌండ్ లైక్ 500 రూపీస్ అలా పడ్డాయి. ఇది యాక్చువల్లీ నా ప్రీ వెడ్డింగ్ శారీ అనమాట. నా ప్రీ వెడ్డింగ్ షూట్ లో అయితే ఒక సెట్ వేసుకున్నాను. యాక్చువల్లీ అది 2 సెట్స్ కలిపి నేను సింగిల్ సెట్ గా దీని మీద అయితే పేర్ చేశాను. ఇయర్ రింగ్స్ అండ్ మ్యాంగ్ టిక్కా సెట్ అనమాట. అంటే ఇవి కొంచెం హెవీగా ఉంటాయి. శారీ మీదకి లైక్ ఫోటో షూట్స్ కి కానీ కొంచెం హెవీగా పేర్ చేయాలన్నప్పుడు చాలా బాగుంటాయి ఇవైతే. ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. సో మరి ఇంత హెవీగా ఉన్నాయంటే అనుకోకండి. ఈ శారీకి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. ఇవైతే మీషోలో ఆర్డర్ చేసుకున్నారు. సో దీని లింక్ అయితే ఉంది. బట్ అయితే సేమ్ కలర్ అవైలబుల్ గా ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. వేరే కలర్స్ అయితే ఉన్నాయి, నేను చూసాను. ఇవి వచ్చేసి సెట్ 650 రూపీస్ పడింది. సెట్ అంటే దీంట్లో ఇయర్ రింగ్స్ వచ్చాయి అండ్ అలాగే మాంటికా కూడా వచ్చిందని చెప్పాను కదా. సో ఇది కూడా చాలా బాగుంది. ఇలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. అయితే ఆ రోజు మాంటికా పెట్టుకోలేదు. సో ఇయర్ రింగ్స్ అండ్ ఇది వేసుకున్నా అనమాట. ఇది వేరే సెట్ మీద యాక్చువల్లీ. సో ఈ సెట్ మీదకి వచ్చేసి ఈ నెక్ పీస్ వచ్చింది అండ్ అలాగే స్టడ్స్ వచ్చాయి. దీని మీదకి చోకర్ టైప్ వస్తుంది అనమాట. ఇవి స్కై బ్లూ కలర్ బీడ్స్ వచ్చాయి అండ్ మధ్యలో వచ్చేసి లాకెట్ అయితే చాలా బాగుంది. సో మధ్యలో ఈ స్టోన్స్ వచ్చి అండ్ అలాగే పింకిష్ వచ్చాయి కొంచెం హైలైట్ అవ్వడానికి. ఇలా ఉందన్నమాట. ఇది కూడా ఫ్రమ్ మీషో. ఇది సెట్ స్టడ్ ఇలా వచ్చింది. సో వెనకాలంతా గోల్డ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇదైతే కాస్ట్ 250 రూపీసే. 250 రూపీస్కి ఇంత మంచి సెట్ వచ్చిందంటే చాలా గ్రేట్ కదా. సో చాలా బాగుంది. ఇదైతే క్వాలిటీ కూడా చాలా బాగుంది. కలర్ కూడా పోలేదన్నమాట. మనం మంచిగా స్టోర్ చేసి పెట్టుకుంటే మోస్ట్లీ ఏవి కలర్ పోవు. ఇంకా అది ఎంత క్వాలిటీ లేనివి అయితే తప్ప మనకైతే కలర్ పోవు. నీట్గా ఇలా బాక్సెస్లో అయితే స్టోర్ చేసుకుంటే, బాక్సెస్లో కానీ లేదంటే కవర్స్లో, జిప్ లాక్ కవర్స్లో అలాంటి వాటిలో స్టోర్ చేసుకుంటే మనకి మీషోలో తీసుకున్నా ఇంకా ఏ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అలా తీసుకున్నా పోవన్నమాట. స్టోర్ చేసుకునే వేలోనే ఉంటుంది. అదైతే కొంచెం గాలికి అలా వదిలేస్తే కనుక మనకి లాంగ్ టర్మ్లో యూజ్ అవ్వవు. ఇలా ఇమిటేషన్ జ్యువెలరీ తీసుకునే వాళ్ళకైతే చెప్తున్నాను. మనం వేసుకున్నప్పుడు ఏమైనా దానికి స్వెట్ పట్టేసినా కొంచెం టిష్యూతో అలా ట్యాప్ చేసి నీట్గా మళ్ళీ కవర్స్లో స్టోర్ చేసుకుంటే మనకేం ప్రాబ్లం ఉండదు. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఒక మంచి బ్రైడల్ సెట్ చూసేద్దాం. సో ఇది కంప్లీట్ సెట్ అనమాట. టోటల్ వైట్ స్టోన్స్ వస్తాయి దీనికైతే. ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజే, బట్ అన్ఫార్చునేట్లీ వీ కాంట్ ఫైండ్ దట్ పేజ్ నౌ. బట్ సిమిలర్గా అయితే చాలా పేజెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ అయితే దీంట్లో ఏమి ఇంక్లూడ్ అవుతాయో ఒకసారి చెప్పేస్తాను. ఫస్ట్ అయితే ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. దాని తర్వాత ఇది మాంగ్ టిక్కా
తర్వాత నెక్లెస్ ఉంటుంది, తర్వాత లాంగ్ హారం ఉంటుంది, తర్వాత హిప్ బెల్ట్ కూడా ఉంటుంది. వైట్ స్టోన్స్ తోని టోటల్ హిప్ బెల్ట్ ఉంటుంది. అండ్ తర్వాత హ్యాండ్ చైన్స్ ఉంటాయి కదా, వన్కి బెల్ట్ టైప్ కాకుండా చైన్ టైప్ ఉంటుంది. సో ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి అనమాట ఈ సెట్ లోనే. అయితే ఇయర్ రింగ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయి అనమాట. ఇది టోటల్లీ వైట్ స్టోన్స్ అండ్ మధ్యలో రెడ్ స్టోన్స్ ఉంటాయి. టోటల్ సెట్ మొత్తం అలానే ఉంటుంది. సో దీనికి కూడా ఇలానే ఉన్నాయి అనమాట. రెడ్ స్టోన్స్, స్టడ్ కూడా మీడియం సైజ్లో ఉంది. అండ్ ఆ తర్వాత ఇలా హ్యాంగింగ్ కూడా ఇలా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ముత్యాలు వచ్చాయి. అప్పటి బిల్ల నాకైతే ఇది చాలా నచ్చింది. మాంగ్టికా అయితే అంటే సెట్స్ మీదకి జనరల్లీ ఇంత నీట్గా అయితే రాదు. సో దీనికైతే చాలా బాగా ఇచ్చారు. ఇదైతే టోటల్ మనకి డైమండ్ ఫినిషింగ్ ఎలా ఉంటుందో అలా ఉంది. మధ్యలో అయితే రెడ్ స్టోన్స్ వచ్చాయి అండ్ ఇలాగ వైట్ స్టోన్స్తో ఉంది ఇదంతా. బీడ్స్ కూడా పర్ఫెక్ట్ సైజ్ ఉన్నాయన్నమాట. ఇలాంటి శారీస్ మీదకి సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇది లాంగ్ హారం. సేమ్ నెక్లెస్ ఎలా ఉందో అలానే ఉంటుందన్నమాట ఇది కూడా. వీటితో పాటు హిప్ బెల్ట్ కూడా ఉంది. కూడా మరీ టూ హెవీగా కాకుండా ఇలా సింపుల్గా ఉందన్నమాట. తర్వాత వంకీ వచ్చాయి. దీనికైతే ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇదైతే ఈ సెట్లో అయితే మనకి జడ బిల్లలు కూడా ఇచ్చారు. సో ఇవి ఉంటాయి కదా, ఇవి కూడా చాలా ఇచ్చారనమాట. నేను కొంచెం పెద్దవి వచ్చేసి కిందకి వచ్చేసరికి చిన్నవి వస్తాయి కదా, సో అలాగే ఇచ్చారనమాట. దీనికి కూడా ఈజీగా పెట్టుకునేలా ఇలా అయితే హుక్ ఇచ్చారు. సో ఈ వైట్ స్టోన్ సెట్ అంతా అరౌండ్ 5000 పడింది అన్నారు. వేరే ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో కూడా సిమిలర్గా అవైలబుల్ గా ఉన్నాయి. బట్ కొంచెం ప్రైస్ అనేది వేరీ అవుతుంది క్వాలిటీని బట్టి అలా. అండ్ ఆ తర్వాత నేను రీసెంట్గా కొన్ని తీసుకున్నాను అనమాట. దాంట్లో ఒకటైతే కుషాల్స్లో తీసుకున్నాను. ఇది కూడా ఒక నెక్లెస్ సెట్ అనమాట. దీని మీద ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా నచ్చాయి. ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తా. సో ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. బీడ్స్ ఏం రాకుండా ఇలా గోల్డ్ వాటితోనే ఇలా హ్యాంగింగ్స్ వచ్చాయి అనమాట. సో మధ్యలో వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. సో ఇలా ఉంది. మొత్తం యాంటిక్ సెట్ అనమాట ఇదైతే. మీదకి నెక్లెస్ అయితే ఇలా వచ్చింది. లాకెట్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. అంటే నా దగ్గర కొంచెం మీడియం సైజ్ ఉన్న లాకెట్స్ ఉన్నాయి, కానీ ఇంత పెద్ద లాకెట్ ఉన్న నెక్లెస్ అయితే లేదు. సో ఇక్కడ చూసారా, అంటే ఒక బుట్టలా వచ్చిందనమాట దీని హ్యాంగింగ్ అయితే. బీడ్స్ వచ్చేవి ఉన్నాయి, కానీ నా దగ్గర ఇలా గోల్డ్ వాటితో హ్యాంగింగ్స్ వచ్చేవి అయితే లేవు. మొత్తం ఈ చైన్ అంతా ఇలా మోడల్ వస్తుంది అనమాట. స్టార్టింగ్ వచ్చేసి ఈ రౌండ్లా వస్తాయి అండ్ ఇక్కడ ఇలా డిజైన్ వస్తుంది. సో ఈ ప్యాటర్న్ అంతా చాలా నచ్చింది నాకు. మిడిల్లో ఇలా ఒక ఫ్లవర్ వచ్చి రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. ఇక్కడైతే క్లాసీగా ఉంటుంది. అండ్ ఇది కుషాల్స్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. కుషాల్స్ యాప్లో ఆర్డర్ చేసుకున్నాను. సో ఇది అరౌండ్ లైక్ 1800 అలా పడింది అనుకుంటా. అండ్ దాని తర్వాత ఈ మధ్య మనకి కంటి మోడల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, అండ్ దీంట్లోనే చాలా చాలా టైప్స్ ఉన్నాయి. నాకైతే ఇలా సింపుల్గా ఈ మోడల్ నచ్చింది. మనకి మినిమల్ స్టోన్స్తో ఇలా వైట్ ముత్యాలు రావడం వల్ల మొత్తం అంతా గోల్డ్ ఫినిషింగ్ లుక్ వస్తుంది ఇదైతే. సో సైడ్ దీని మీద కూడా ఇలా సింపుల్గా డిజైన్ వచ్చింది. సో ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. ఇదైతే ప్రైస్ 600 రూపీస్. ఇదైతే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను, అలంకార్ జ్యువెల్స్ అని. ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి. సో షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఇచ్చేసారు. వితిన్ 2 or 3 days వచ్చేసింది నాకైతే. వేసుకున్నప్పుడు కూడా చాలా డీసెంట్గా ఉంది ఇదైతే. సింపుల్గా ఏమైనా ఈవెంట్స్కి ఫంక్షన్స్కి అలా అయితే వేసేసుకోవచ్చు. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి వీటివైతే. అన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ అండ్ అలాగే ఆన్లైన్ లింక్స్ ఉన్నవి అన్నీ నేను కింద లింక్స్ అయితే ఇచ్చుంటాను. సో ఒకసారి చెక్ చేయండి. ఏమైనా డీటెయిల్స్ అవి మిస్ అయ్యి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేనైతే అవి షేర్ చేస్తాను. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ప్రీవియస్ జ్యువెలరీ కలెక్షన్ లాగా ఈ జ్యువెలరీ కలెక్షన్ కూడా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్.
హోప్ యూ లైక్డ్ ఇట్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే ఈ కలెక్షన్ అంతా ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ ఇంకా మంచి వీడియోస్ చేస్తూ అండ్ అలాగే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.